కొందరు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మరికొందరు జమీందారులుగా మారారు, సొంత డబ్బా కొట్టుకుంటున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్ష, ఈవీ బస్సుల కొనుగోళ్లపై అధికారులతో చర్చ, సంస్థ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం. ఇవాళ టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్న సీఎం. మహానాడు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలు ఆందోళనలో ఉన్నారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ పనిచేస్తోంది. పీఎల్ఏలకు శిక్షణ ఇస్తామన్న మంత్రి పొన్నం. విశాఖ మచిలీపట్నంలో వార్డుల పునర్విభజనకు బ్రేక్, రెగ్యులర్ బెంచ్ విచారణ వరకు హైకోర్టు స్టే, నిబంధనలు ఉల్లంఘించడం వల్లే స్టే వచ్చిందన్న పేర్ని నాని. రైతుల బాధలు తెలుసుకునేందుకే బీజేపీ యాత్ర, మంత్రులు ముందే సమీక్షిస్తే బాగుండేది. కొనుగోళ్లపై చర్చకు సిద్ధమన్న మహేశ్వర్ రెడ్డి. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స, కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. అమరావతిలో 114 సంస్థలకు భూ కేటాయింపులు పూర్తి, 3 సంస్థల భూ కేటాయింపులు రద్దు. 2028 డిసెంబర్లోపు నిర్మాణాలు పూర్తి చేస్తామన్న నారాయణ. గత పాలకుల నిర్లక్ష్యంతో సుల్తానాబాద్ నాశనం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి. దివ్యాంగుల స్కూల్ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ చింతకుంట. నిజామాబాద్ ఎల్లమ్మగుట్టలో గుప్త నిధుల తవ్వకాలు, తడకలు అడ్డుపెట్టి గుట్టు చప్పుడు కాకుండా పనులు, స్థానికులు నిలదీయడంతో పరారైన మహిళ. నల్గొండ జిల్లా వెలిమినేనిలో ప్రైవేట్ బస్ దగ్ధం, సాంకేతిక లోపంతో చెలరేగిన మంటలు, ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. తిరుపతిలో ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాములు సస్పెన్షన్, కర్రీ పాయింట్ దగ్గర వీరంగంపై చర్యలు, మద్యం మత్తులో గొడవకు దిగినట్టు నిర్ధారణ. ముచ్చింతల్ సమతా క్షేత్రంలో సుదర్శన యాగం, చిన్నజయర్ స్వామి ఆధ్వర్యంలో హోమాలు, పూజలు చేసేందుకు భక్తులకు అవకాశం. తిరుమల కొండపై కొనసాగుతోన్న రద్దీ, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం, శిలాతోరణం వరకు భక్తుల బారులు. ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు, ఇవాళ 64 మండలాల్లో వడగాల్పులు, భిన్న వాతావరణంతో జనం ఇబ్బందులు. జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా పెరిగిన వరద, ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో 6000 క్యూసెక్కుల రాక, 583 క్యూసెక్కుల నీటిని వదిలేస్తోన్న అధికారులు. పూణే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్, చీఫ్ గెస్ట్ గా ఆర్మీ చీఫ్ ద్వివేది ఉపేంద్ర హాజరు, విన్యాసాలతో అద్దరగొట్టిన జవాన్లు. రాజస్థాన్ తోలాపూర్లో భారీ వర్షం, నీట మునిగిన రోడ్లు, దుకాణాలు, మోకాల్లోతో వరదతో జనం కష్టాలు. జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో బలగాల ఉగ్రవేట, ఆపరేషన్ షేర్వాలి పేరుతో సోదాలు, 8 రోజులుగా సాగుతోన్న తనిఖీలు. ఇవాళ సాయంత్రం కర్ణాటక సీఎల్పీ భేటీ, సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు, ఎల్లుండి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం. యూపీ మీరట్లో కార్లతో యువకుల స్టంట్లు, చెవులు పట్టించి క్షమాపణ చెప్పించిన పోలీసులు, వైరల్ గా మారిన కాకిలా మార్క్ ట్రీట్మెంట్. ఐపీఎల్ ఫైనల్ కు చేరిన గుజరాత్ టైటాన్స్, క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ పై విజయం, రేపు ఫైనల్లో బెంగళూరుతో గుజరాత్ ఢీ.